అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సూర్యుడు కర్ణుణ్ణి కలలో హెచ్చరించడం, ఇంద్రుడికి కర్ణుడు కవచకుండలాలనిచ్చి అమోఘ శక్తి అనే అస్త్రాన్ని పొందడం గురించి తెలుసుకుంటున్నాం. ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను చూసి యుధిష్ఠిరుడు అతడు యుద్ధంలో అజేయుడని భావించేవాడు. అందుకనే అతని చింత కలుగుతూ ఉండేది. సూర్యుని వలన కుంతి గర్భం నుండి కర్ణుడు జన్మించాడని, పెరగడం మాత్రం సూతకులంలో అని, ఇదే సూర్యుడు అన్న రహస్య విషయం కర్ణుని కవచకుండలాలను చూసి యుధిష్ఠిరుడు తన యుద్ధంలో అజేయుడని భావించేవాడు. అంటే కర్ణుడు అజేయుడని భావించేవాడు. అందుకనే అతనికి చింత కలుగుతూ ఉండేది. కర్ణుడు మధ్యాహ్న సమయంలో నీటిలో నిలబడి చేతులు జోడించి సూర్యుడిని స్తుతిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో బ్రాహ్మణులు ధనచ్ఛేదతో అతని చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేవారు. ఎందుకంటే అతని వద్ద బ్రాహ్మణులకు ఇయ్యలేని వస్తువేది ఉండేది కాదు. అంతకు ముందే ఇంద్రుడు కర్ణుని దగ్గరికి వచ్చి కవచకుండలాన్ని దానం అడగాలి అని సూర్యునికి తెలిసిపోతుంది. అప్పుడు సూర్యుడు కర్ణుని కలలోకి వచ్చి ఇలా హెచ్చరిస్తాడు. మహాభారతం వనపర్వంలో జనమేజయుడు ఇలా చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, ఇంద్రుని వచనానుసారంగా లోమశముని పాండుపుత్రుడు యుధిష్ఠిరునితో నీవు ఎప్పుడూ ఎవరితో చెప్పుకొని నీకు మిక్కిలి గొప్ప భయం కలిగించే విషయాన్ని అర్జునుడు స్వర్గానికి వచ్చాక నేను తొలగిస్తాను అని ఒక ముఖ్యమైన సంగతి చెప్పాడు కదా. ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజుకు కర్ణుని వలన కలిగే ఎవరి వద్ద ప్రస్తావించినట్టి అంత పెద్ద భయం ఏమిటి అని వైశంపాయన మునిని జనమేజయుడు ప్రశ్నించాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ భరతకుల దీపక జనమేజయ, నీవు అడిగావు కాబట్టి నీకు ఆ కథ చెప్తాను. శ్రద్ధగా విను. పాండవులకు అరణ్యవాసం 12 ఏళ్లు గడిచి 13వ సంవత్సరం ఆరంభం అవుతూ ఉండగా పాండవుల మేలు కోరే ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను యాచించడానికి సిద్ధమయ్యాడు. సూర్యునికి ఇంద్రుని ఉద్దేశం తెలిసింది. అతడు కర్ణుని వద్దకు వచ్చాడు. బ్రాహ్మణులను సేవించే సత్యవాది అయిన వీరకర్ణుడు చాలా నిశ్చింతగా ఒక అందమైన అమూల్యమైన శయ్య మీద నిద్రపోతున్నాడు. పుత్రుని మీది వాత్సల్యంతో సూర్యుడు దయార్ద్రుడై వేదవేత్త అయిన బ్రాహ్మణ వేషంలో స్వప్నావస్థలో అతని ఎదుటకు వచ్చాడు. అతని మేలు కోరి నచ్చచెపుతూ, సత్యవాదులలో ఉత్తముడైన కర్ణుడా, నేను నీ మీది వాత్సల్యంతో నీకు పరమహితమైన ఒక సంగతి చెబుతాను. శ్రద్ధగా విను. చూడు, పాండవులకు మేలు చేయాలనే కోరికతో దేవరాజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో నీ వద్దకు కవచకుండలాలను యాచించడానికి రాబోతున్నాడు. అతనికి నీ స్వభావం తెలుసును. ఏ సత్పురుషుడు ఏమి అడిగినా నీవు కోరిన వస్తువును ఇచ్చేస్తావని, నీకుగా ఎప్పుడూ ఎవరిని ఏది అడగవని లోకమంతటికి కూడా ఈ నియమం గురించి తెలిసిందే. కానీ నీతో పాటే పుట్టిన ఈ కవచకుండలాలను ఇచ్చివేస్తే నీ ఆయువు క్షీణించిపోతుంది. నీ మీద మృత్యువుకు అధికారం లభిస్తుంది. నీ వద్ద ఈ కవచకుండలాలు ఉన్నంత వరకు నిన్ను ఏ శత్రువు కూడా చంపలేడు. ఈ రత్నమయమైన కవచకుండలాలు అమృతంతో పుట్టినవి కాబట్టి నీకు ప్రాణాల మీద తీపి ఉంటే వీటిని తప్పక రక్షించుకోవాలి అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు, స్వామి, మీరు నా పట్ల అత్యంత వాత్సల్యాన్ని చూపుతూ ఉపదేశిస్తున్నారు. మీకు ఇష్టమైతే బ్రాహ్మణ వేషంలో ఉన్న మీరెవరో చెప్పండి అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నాయనా, నేను సూర్యుడిని. నేను వాత్సల్యంతోనే నీకు సూచన చేస్తున్నాను. నీవు నా మాట మన్నించి నేను చెప్పినట్లు చెయ్యి. అలా చేయడంలోనే నీకు మేలు ఉంది అని సమాధానం ఇచ్చాడు. కర్ణుడు స్వయంగా సూర్యభగవానుడే నా మేలు కోరి నాకు ఉపదేశిస్తూ ఉంటే నాకు పరమశుభాలు కలగడం నిశ్చయం. కానీ మీరు నా ఈ ప్రార్థనను దయచేసి వినండి. మీరు వరాలిచ్చే దైవం. మిమ్మల్ని ప్రసన్నులుగా చేసుకొని ప్రేమపూర్వకంగా ఇది నివేదించాలనుకుంటున్నాను. మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లయితే నా వ్రతాన్నుండి నన్ను దూరం చేయకండి. సూర్యదేవ, నేను బ్రాహ్మణులు యాచిస్తే నా ప్రాణాలు కూడా తప్పకుండా ఇచ్చేస్తాననే నా ఈ నియమం లోకంలోని ప్రజలందరికీ తెలుసు. దేవశ్రేష్ఠుడైన ఇంద్రుడు పాండవులకు మేలు చేయడానికి బ్రాహ్మణ వేషం ధరించి నా వద్దకు భిక్ష యాచించడానికి వస్తే నేను అతనికి నా దివ్య కవచకుండలాలను తప్పకుండా ఇచ్చివేస్తాను. అందువలన ముల్లోకాలలోనూ నాకు కలిగిన పేరుకు కలంకం రాకుండా ఉంటుంది. నా వంటి వారు కీర్తిని రక్షించుకోవాలి, ప్రాణాలను కాదు.
లోకంలో కీర్తిపరులై మరణించాలి అన్నాడు. అప్పుడు సూర్యుడు, కర్ణ, నీకు దేవతల రహస్యాలు తెలియదు కాబట్టి ఇందులో ఉన్న రహస్యాన్ని నేను చెప్పదలుచుకోలేదు. సమయం వచ్చినప్పుడు అదే నీకు తెలుస్తుంది. కానీ నీకు నేను మళ్ళీ చెబుతున్నాను, ఇంద్రుడు అడిగినా కూడా నీవు ఈ కుండలాలను ఇవ్వకు. ఎందుకంటే ఆ కుండలాలతో ఉన్నప్పుడే అర్జునుడు గాని అతడి సకుడు స్వయంగా ఇంద్రుడు గాని యుద్ధంలో నిన్ను ఓడించడానికి సమర్థులు కారు. కాబట్టి నీవు అర్జునుణ్ణి జయించాలనుకుంటే మాత్రం నీ దివ్య కుండలాలను ఎప్పుడూ ఇంద్రునికి ఇవ్వకు అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు, స్వామి, మీ మీద నాకు ఉన్న భక్తి నీకు తెలుసు. నేను ఇవ్వకూడనిదంటూ ఏదీ లేదు. నాకు మీ పట్ల ఉన్నంత అనురాగం నా భార్య పిల్లల పట్ల గాని, నా శరీరం మీద గాని, స్నేహితుల మీద గాని లేదు. మహానుభావులు తమ భక్తులపై అనురాగం చూపుతారనే విషయంలోనూ సందేహం లేదు. ఈ సంబంధంతో నా మేలు కోరి మీరు చెబుతున్నందుకు మీ ముందు నా శిరస్సు వంచుతున్నాను. మీరు అనుగ్రహించి నా ఈ అపరాధాన్ని క్షమించాలని పదే పదే వేడుకుంటున్నాను. యాచిస్తే ఇంద్రునికైనా నా ప్రాణాలను దానం చేస్తాననే నా వ్రతాన్ని మీరు ఆమోదించాలని నా ప్రార్థన అని విన్నవించుకున్నాడు. అప్పుడు సూర్యుడు, మంచిది, నీవు నీ దివ్య కవచ కుండలాలను ఇచ్చే తీరాలి అనుకుంటే నీ విజయం కోసం అతనిని, దేవరాజా, మీరు నాకు శత్రు సంహారకమైన అమోఘ శక్తిని ఇవ్వండి. అప్పుడు నేను కవచ కుండలాలను ఇస్తాను అని అడుగు. ఇంద్రుని ఆ శక్తి మహాప్రబలమైనది. 100,000 శత్రువులను సంహరించకుండా అది ప్రయోగించిన వాని చేతికి తిరిగి రాదు అని ఉపాయం చెప్పాడు. అలా చెప్పి సూర్యుడు అంతర్ధానమయ్యాడు. మరుసటి రోజు జపం పూర్తి అయిన తర్వాత కర్ణుడు ఈ మాటలన్నీ సూర్యనారాయణుడికి చెప్పాడు. అది విని సూర్యభగవానుడు చిరునవ్వు నవ్వి, ఇది వట్టి స్వప్నం కాదు, అంతా నిజంగా జరిగినదే అన్నాడు. అప్పుడు కర్ణుడు కూడా ఆ సంగతులన్నీ యథార్థమని గ్రహించి శక్తి పొందాలనే కోరికతో ఇంద్రుని రాక కోసం ఎదురు చూడసాగాడు. వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, రాజా, ఒక రోజున దేవరాజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి కర్ణుని వద్దకు వచ్చి భిక్షాం దేహి అన్నాడు. కర్ణుడు, దయచేయండి, స్వాగతం, చెప్పండి, మీకు స్వర్ణభూషాలంకృతులైన స్త్రీలను ఇమ్మంటారా, అనేక గోవులున్న గ్రామాలను అర్పించమంటారా, మీకు ఏమి సేవ చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, వాటి మీద నాకు కోరిక లేదు. మీరు నిజంగా సత్యప్రతిజ్ఞులు అయితే మీకు పుట్టుకతోనే ఉన్న కవచకుండలాలను తీసి ఇవ్వండి. మీ వద్ద నుండి నేను వీటిని పొందడం కోసమే తొందరపడుతున్నాను. ఇదే నాకు అన్నింటికి మించి లాభదాయకమైన విషయం అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు, ఓ విప్రోత్తమ, నాకు జన్మతహా ఉన్న ఈ కవచకుండలాలు అమృతమయమైనవి. వీటి కారణంగా ముల్లోకాలలో నన్ను ఎవరూ చంపలేరు. కాబట్టి నేను వీటిని నా శరీరం నుండి తొలగించడానికి ఇష్టపడను. కాబట్టి మీరు నా నుండి విశాలమైన శత్రుహీనమైన భూభాగాన్ని తీసుకోండి. ఈ కవచకుండలాలను ఇస్తే నేను శత్రువుల బారిన పడతాను అని విన్నవించుకున్నాడు. ఇలా చెప్పినప్పటికీ ఇంద్రుడు ఇంకొక వరం అడగడానికి ఇష్టపడలేదు. అప్పుడు కర్ణుడు నవ్వి, దేవరాజా, నేను ముందే మిమ్మల్ని గుర్తించాను. నేను మీకు ఏదైనా వస్తువును ఇస్తే దానికి బదులుగా నాకు ఏమీ లభించకపోవడం ఉచితం కాదు. మీరు సాక్షాత్తు దేవేంద్రులు. మీరు కూడా నాకు ఏదైనా వరం ఇవ్వాలి. మీరు అనేక ఇతర జీవులకు అధిపతులు, సృష్టికర్తలు. దేవేంద్ర, నేను మీకు కవచకుండలాలను ఇస్తే శత్రువులకు వజ్యుడనవుతాను. మీరు కూడా నవ్వుతారు. కాబట్టి బదులుగా ఏదైనా ఇచ్చి మీరు తప్పకుండా ఈ కవచకుండలాలను తీసుకొని వెళ్ళండి. అలా కాకపోతే ఏ విధంగానూ నేను ఈ కవచకుండలాలను ఇవ్వలేను అన్నాడు. ఇంద్రుడు, నేను నీ దగ్గరకు వస్తానని సూర్యునికి తెలిసింది. నిస్సందేహంగా అతడే నీకు అన్ని సంగతులు చెప్పి ఉంటాడు. అయినా ఏమీ పర్వాలేదులే, నీవు కోరింది సరి అయినదే. ఒక్క వజ్రాయుధాన్ని తప్పించి నా వద్దనున్నది ఏదైనా నీవు కోరుకోవచ్చును అన్నాడు. అప్పుడు కర్ణుడు, ఇంద్రదేవ, ఈ కవచకుండలాలకు బదులుగా మీరు మీ అమోఘమైన దివ్యశక్తిని ఇవ్వండి. అది యుద్ధాలలో అనేక శత్రువులను సంహరించగలిగేది అని అడిగాడు. అప్పుడు శక్తి విషయంలో కొద్దిగా ఆలోచించిన ఇంద్రుడు, నీవు శరీరంలోని కవచకుండలాలను ఇవ్వు.
నా శక్తి ఆయుధాన్ని తీసుకో. అయితే దీనితో పాటు ఒక షరతు. ఇది నేను ప్రయోగిస్తే 100,000 శత్రువులను సంహరించి తిరిగి నా చేతికే వస్తుంది. కానీ నీవు ప్రయోగిస్తే సింహనాదం చేస్తూ నిన్ను సంతృప్తుణ్ణి చేసే ఒకే ఒక్క ప్రబల శత్రువును చంపి తిరిగి నా చేతికే వస్తుంది. అప్పుడు కర్ణుడు, దేవేంద్ర, అతి భయంకరమైన యుద్ధంలో గర్జిస్తున్న నన్ను సంతృప్తుణ్ణి చేసేవానిని, నాకు భయం కలిగించని వానిని, కేవలం ఒక్క శత్రువును మాత్రమే నేను కూడా చంపాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, సరే కాని నీవు చంపదలుచుకున్న వానిని ఆ శ్రీకృష్ణ భగవానుడు రక్షిస్తాడు. వేదవేత్తలు అతనిని అజితుడని, వరార్హుడని, అచింత్యుడని, నారాయణుడని చెప్తూ ఉంటారు అన్నాడు. అప్పుడు కర్ణుడు, దేవా, అలా జరిగితే మంచిదే. అయినా మీరు నాకు ఒక వీరుని సంహరించే అమోఘమైన దివ్యశక్తిని ఇవ్వండి. దానితో నన్ను బాధించే శత్రువును సంహరించగలుగుతాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, మరొక విషయం, ఇతర ఆయుధాలు ఉండగా ప్రాణాంతకమైన ఆపద రావడానికి ముందే పొరపాటున నీవు ఈ అమోఘ శక్తిని ప్రయోగిస్తే అది నీ మీదికే వస్తుంది అని వివరించాడు. అప్పుడు కర్ణుడు, ఇంద్ర, మీరు చెప్పినట్లుగానే మీ ఈ శక్తిని నాకు అతిపెద్ద సంకట స్థితి వచ్చినప్పుడే ప్రయోగిస్తాను. నేను నిజం చెప్తున్నాను అన్నాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, రాజా, అప్పుడు ఆ వెలుగులు చిమ్మే శక్తిని తీసుకుని కర్ణుడు ఒక పదునైన ఆయుధంతో అవయవాలన్నింటినీ చీరి కవచాన్ని తొలగించాడు. అతడు ఆయుధంతో తన శరీరాన్ని కోస్తూ కూడా చిరునవ్వులు చిందించడం చూసి దేవతలందరూ దుందుబులు మ్రోగించారు, పుష్పవృష్టి కురిపించారు. ఈ రీతిగా తన శరీరం నుండి పెకలించి రక్తంతో తడిసిన ఆ కవచాన్ని అతడు ఇంద్రునికి ఇచ్చాడు. తరువాత కుండలాలు రెండింటిని చెవుల నుండి కత్తిరించి తీసి అతనికి అప్పగించాడు. ఈ దుష్కరమైన పని చేయడం వలననే అతడు కర్ణుడు అని పిలిపించుకున్నాడు. ఈ రీతిగా ఇంద్రుడు కర్ణుణ్ణి వంచించి ముల్లోకాలలో అతనిని కీర్తిపరుణ్ణి కావించి ఇక పాండవుల పని సిద్ధించినట్లే అని నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత అతడు నవ్వుతూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్ర కుమారులకు కర్ణుడు మోసగింపబడ్డాడనే సమాచారం తెలిసింది. వారు చాలా విచారించారు. వారి గర్వం అంతా అణిగిపోయింది. వనవాసం చేస్తున్న పాండవులు కర్ణుని ఈ స్థితిని గురించి విని చాలా ఆనందించారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణార్పణం.